మతంలో ఈ మనోభావం దెబ్బతిందే అనుకో. ఇప్పుడు ఆ మనోభావాలు దెబ్బతింటే ఏం చేయాలి? ఈడు పోయి కేసు పెట్టాలా? అది లేదు. ఆ కేసు పెడితే ఏంది, డబ్బులు అయిపోతాయి. అంత దమ్ము లేదు. ఈ సోషల్ మీడియాలో ఎవరో వాళ్ళు వస్తారు, ఒక మైక్ పెడతారు, ఒక కెమెరా పెడతారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళకి ఇది పది ఉండదు అనమాట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే. కేసు పెడుతుంది తెలియదు, పోరాడుతుంది తెలియదు. ఎందుకంటే కేసు పెడితే ఇప్పుడు మినిమం 1,00,000 ఉండాలా. ఆ 1,00,000 వీడికి తేటం చేత కాదు. ఆ తేటం చేతకాక ఏమీ చేయలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఒక తీవ్రవాదులుగా తయారవుతూ ఇప్పుడు మన పిల్లలను కూడా చెడగొడుతున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్క పిల్లవాడు ఇప్పుడు ఫోన్లో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ 3 వాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఆసక్తి చూపించిన పిల్లలకి ఈ వీడియోస్ ఇప్పుడు వాళ్ళకి ఫోన్లు ఉండవు. వాళ్ళ నాన్నదో వాళ్ళ అమ్మదో ఫోన్ తీసుకుంటారు. అట్లా ఫోన్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఈ వీడియోస్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, రిస్ట్రిక్టెడ్ వీడియో పెట్టేసేసి పెద్దవాళ్ళకి వచ్చేటట్టు ఇట్లా పెడతారు ఏజ్ లిమిట్తో. పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళ డాడీ ఫోన్ తీసుకుంటే దాంట్లో వీడియో వచ్చింది, ఆ తమ్లైన్ చూస్తాడు, ఏదో హార్ష్గా పెడతారు తమ్లైన్. ఈడక ఆ ఉద్రేకం ఎట్లుంటుందంటే, మాది మొత్తం నేను ఇట్లుండాలా అని వీడు అసలు సైకలాజికల్గా డిసైడ్ అయిపోతున్నాడు అనమాట. అట్లాంటి తీవ్రవాదులని మన తెలుగు రాష్ట్రాల్లో అసలు మనోభావాలు ఎట్ట దెబ్బతింటాయో. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ దెబ్బతింటాయి మనోభావాలు. ఇంకెవడికి దెబ్బతినో తక్కువ, చాలా తక్కువ. అసలు మతాలు ఏం నేర్పియాలి మనకి? మతాలు మానవత్వాన్ని నేర్పియాలి. అలాంటి మానవత్వం ఉందో కాబట్టే చాలామంది చరిత్రలో నిలిచిపోయారు. చరిత్రని చదలబట్టడానికి వీళ్ళందరూ ముందడుగు వేసి సోషల్ మీడియాలో మొత్తాన్ని భ్రష్టు పట్టించేసేసి అడిగినోడినేమో ట్రోల్ చేయటం. ఇది తప్ప మన తీవ్రవాదుల కంటే ఎక్కువగా మన రాష్ట్రాల్లో మనోభావాలు దెబ్బతిని తీవ్రవాదులాగా తయారవటానికి వీడియోలు ట్రోలింగ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. కొంచెం ఇది చాలా వరకు మనం తగ్గిస్తేనే మన తీవ్రవాద సంస్థ అనేది చాలా వరకు తగ్గి చిన్నపిల్లల్లో ఉన్నటువంటి ఆ మనసులో ఇప్పటి నుంచే అలాంటి ప్రేరేపాలు రాకుండా చాలా ఉన్నతంగా పోవటానికి ఉపయోగపడతాయి అన్నమాట.